హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్య. ఈరోజు వీడియోలో మేమైతే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఇంకా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం విజయనగరం వెళ్ళడానికి. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఈ రోజు అయితే మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి మార్నింగే వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగుతాం. అక్కడ నుంచి బస్ కానీ మా అన్నయ్య లేకపోతే కార్ తీసుకొస్తే అక్కడ విజయనగరం అయితే వెళ్తాము. అక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి 1 వీక్ తర్వాత వెళ్తాము. హాలిడేస్ ఇవ్వగానే పిల్లలకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు చిన్నప్పుడు మేము హాలిడేస్ ఇవ్వగానే ఇంకా పెద్దమామయ్య వాళ్ళ ఇంటికి, చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళం. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి టైంలో అయితే వెళ్ళేవాళ్ళం. ఇంకా అప్పటి రోజులు వేరు. అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. హైదరాబాద్లో ఉన్నంతసేపు ఊరెప్పుడు వెళ్తామని మా పిల్లలు ఒకటే గొడవ చేస్తుంటారు. ఇంకా హాలిడేస్ రాగానే ట్రైన్ అయితే ఎక్కేస్తాం. గట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అయితే ఒక నిమిషం కూడా ఉన్నాం. మేము జేఎన్టీ వరకు అయితే వచ్చేసాము. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ముందే బయలుదేరేసాం. ఇంటి దగ్గర 3కి అలా బయలుదేరాం. 3కి బయలుదేరితే 6:20 కదా ట్రైన్కి. ముందే బయలుదేరితే ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా ఉంటామని ముందే బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆటో దిగ్గానే మా పెద్దమ్మాయి అయితే మాకు బాగా హెల్ప్ చేస్తుంది. లగేజెస్ అన్ని తీసుకుని వెళ్తుంది. పిల్లలు కొంచెం పెద్ద అవుతుంటే అన్నీ మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా పిల్లలకి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం. వాళ్ళు ఊరు వెళ్ళారంటే చాలు పొలాలంటే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ అన్నయ్యతో, అక్కతో, మా బావగారు వాళ్ళ అమ్మాయి అబ్బాయితో వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఊరు వెళ్ళారంటే రావడానికి వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. లగేజ్ అయితే చెకింగ్ అయిపోయిన తర్వాత చాలా టైం అయితే మిగిలింది. 1.5 అవర్ అలా మిగిలితే రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాం. వేడికి అసలు మా చిన్నది అయితే అస్సలు ఉండలేకపోయింది. మేమైతే ఎలానే అడ్జస్ట్ అవుతాం కానీ మా చిన్న అమ్మాయి అస్సలు ఉండలేదు. ట్రైన్ వచ్చాక ఇంకా ట్రైన్ లోపలికి అయితే ఎక్కిపోయాము. మా వారు వెళ్ళిపోవడానికి ఇంకా బాయ్ చెప్పేస్తున్నారు. ఆయనకైతే ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు, అందుకని మాతో పాటు రాలేదు. మేమైతే వెళ్ళిపోతున్నాము. నేను పిల్లలు అయితే వెళ్తున్నాము ఊరు. ట్రైన్ అయితే కదిలిందని వాళ్ళ నాన్నకు బాగా చెప్పేస్తున్నారు. ట్రైన్ అయితే కదిలినాక కొద్దిగా మా చిన్న అమ్మాయి అయితే ఏడ్చింది వాళ్ళ నాన్న కోసం. మా వారు మాతో పాటు వచ్చిన 1 or 2 డేసే ఉంటారు. ఎక్కువ రోజులు అయితే ఉండడానికి అవ్వదు కాబట్టి మేమైతే ఇంకా జూన్ 1 వరకు అయితే ఉంటాము. మా అన్నయ్యలో బాబుకి అన్నప్రాసన అవుతుంది, అప్పటి వరకు అయితే ఉంటాము. అప్పటి వరకు ఉండి వస్తాము. మా పిల్లలకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం. పొలాలు అవి ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు అని ఎక్కువగా అక్కడ ఉందామంటారు. కాకపోతే సమ్మర్ కదా, చూడాలి. ఎక్కువ ఎండలు ఉంటే అసలు ఉండలేము. చిన్నప్పుడు మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం ఎక్కువగా. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. అప్పటి రోజులు అసలు వేరు. అవి మళ్ళీ తిరిగి రావు. అసలు అంత ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా పెద్ద మామయ్యకి 4 అమ్మాయిలు, వాళ్ళు, మేము, మా అక్క, అన్నయ్య అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఊర్లో పొలాలు అయితే చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే రానంటారు అసలు వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గర నుండి. కానీ ఎండలకి ఉండలేక ఇంకా మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఉంటాము. ఇంకా అదే చూడాలి. ఎక్కువ ఎండలు ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర 1 or 2 వీక్స్ అయితే ఉంటాము. ఉండి అప్పుడైతే వెళ్తాము.